హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జానూస్ డైరీ. ఎక్కడికి అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఈ పీజీలో ఈ 4 గోడల మధ్య ఉండి నా మైండ్ హీట్ ఎక్కిపోయిందనమాట. అలా నేచర్లో చల్లగాలి కోసం నాకు కొంచెం దగ్గరలో ఉన్న ఈ మున్నెకొలల లేక్కి వచ్చానన్నమాట. ఈ లేక్ చుట్టూ ఉన్న పార్క్లో పరిగెడుతూ రన్నింగ్ చేస్తూ రెండు ఒకటే కదా, అదే జాగింగ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ చాలా మంది ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడు రష్ ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి ఇక్కడ జాగింగ్ చేసే వాళ్ళకి అడ్డు తగులుతూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తారో ఏమో. నేనైతే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూసారా ఈ హట్ లాగా ఉండేది ఎంత బాగుందో. ఇంకా ఈ పనస పండ్లు, ఇంకా చాలా రకాల పక్షుల శబ్దాలు. ఇప్పుడు నా వాయిస్ కానీ మ్యూజిక్ కానీ అవసరం లేదు, అది వినండి మీరు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మధ్య మధ్యలో మాట్లాడుకుందాం. ఇంకా ఈ లేక్ మొత్తంలో 3 కొంగలు ఉన్నాయన్నమాట. 2 పెద్ద కొంగలు, ఒకటి చిన్న కొంగ. ఇది ఫస్ట్ కొంగ. నా వాయిస్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్. అడ్జస్ట్ అవ్వండి నా వాయిస్తో. ఇదో అక్కడ ఇంకో కొంగ, ఇంకా ఇటు సైడ్ చిన్ని కొంగ. ఈ ముగ్గురు ఫ్యామిలీ ఏమో, మమ్మీ డాడీ ఇంకా వాళ్ళ అమ్మాయో అబ్బాయో అది తెలీదు. వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఈ లేక్ మొత్తం. ఇంకా కొన్ని చిన్ని చిన్ని పక్షులు ఉన్నాయన్నమాట అటు సైడు. పాపం ఈ ఒంటరి పక్షి, దాని మనసులో ఏముందో తెలుసా? అదేమనుకుంటుందో తెలుసా? నువ్వే నాకు లోకం, నువ్వు ఉంటే సంతోషం, నువ్వే లేకానే శూన్యం, నన్ను నమ్మేది ఒక నువ్వేలే, నువ్వు వెళ్ళవే ఓ మాట ఇచ్చి తప్పానే ఒప్పుకుంటానే, కంటా కన్నీరే మళ్ళీ రానినే, ఇంకో అవకాశం ఇచ్చేసి వచ్చేవే అని వాళ్ళ ఎవరి కోసం పాడుతా ఉందన్నమాట. ఆ సింగిల్ పక్షి వీళ్ళకి ఎక్కడ ప్లేస్ దొరకనట్టు నా వెనకే కూర్చున్నారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే, దాంతో ఒక పక్షి అర్థం చేసుకొని పద వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. వచ్చే నువ్వు కూడా అని చెప్తే ఇంకో పక్షి కూడా ఎందుకు దాని బాధ చూడటమని అది కూడా ఎగిరి వెళ్ళిపోయిందనమాట.
పీస్ఫుల్గా ఫీలింగ్ ఉంది ఆ రూమ్లో పీజీలో ఉండి ఉండి ఉండి. బాయ్ గైస్. పార్క్ నుంచి రిటర్న్ వెళ్తూ కాఫీ తీసుకొని ఒకేసారి పీజీలోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఈరోజు మాత్రం పబ్లిక్లో ఫోన్ కెమెరా ఆన్ చేయడం కొంచెం సిగ్గుపోయింది. చూద్దాం. కాఫీ తీసుకునేసాను. ఏంటి ఇంత వెలిగిపోతున్నాను అనుకుంటున్నారా? ద రీజన్ ఇక్కడ లైట్ ఉంది, దాని ముందే కూర్చున్నా, అందుకని. పైకి ఎక్కే లోపల చల్లారిపోతున్నాను. ఇక్కడే పీజీ ముందరే తాగేస్తున్నాను. అయ్యో అలాంటి ఇంటికి పోవాలను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.